సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. చెప్పండి. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. ఖ్యాతిగని పద కంజ యుగలమును ప్రీతితో దళపగ భేదమించితినో. రంగుగన 10,000కు రత్న పుటుంగరములు నిన్నడిగితిన. సంగరు బంగరు శాలువ పాగాలంగి నడిగట్లడిగితిన. చంగట భూసుర పొంగవులెన్నగ చౌలకు చౌకట్లడిగితిన. మూవల గొలుసులు ముచ్చపు సరములు అంగనలకు నిన్నడిగితిన. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. సీతారామ ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగితిన. కోమలమగుని మెడలో పుష్పపు దామములిమ్మని ఎడిగితిన. ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగితిన. కోమలమగుని మెడలో పుష్పపు దామములిమ్మని ఎడిగితిన. మోమోటం పడకుండగనీదగు మురుగులు గొలుసులు నడిగితిన. కమలీక్షణమిము సేవించుటకై ఘనముగరమ్మని పిలిచితి గాని. సీతారామ సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి. ఇంతవరకు స్వామివారు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు ఎలాంటి విధానంగా జీవించాలో చెప్పుకొచ్చారు. మీరందరూ గీతామాతలు, ముఖ్యంగా మీ అందరికీ కూడా భగవద్గీత అనేది రావాలి. శ్లోకాలు వస్తా మీకు గీతా పరిచయం ఉందా? అది అందువల్ల పితృగీత అని చెప్పి అనలా. ఏమన్నారు? మరి ఎవరు రావాలి గీత? మీ అందరికీ రావాలి. మీకు భగవద్గీత శ్లోకాలు, భగవద్గీత అర్థాలు, జ్ఞానం అంతా వచ్చిందనుకో, మీ బిడ్డలకు మీరు బోధిస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగా మంచి మార్గంలో ఉంటారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటారు? మాతృదేవో భవ, పితృదేవో భవ అంటారు. తల్లి దైవ స్వరూపము, తండ్రి దైవము అనే భావంతో సంస్కారవంతంగా ఉండి పెద్దలను గౌరవిస్తారు. తల్లిదండ్రులని పూజ చేస్తారు. కాస్త వేళకి అన్నం పెడతారు. శక్తి లేకపోతే సేవ చేస్తారు, లేపి కూర్చోబెడతారు. ఇవన్నీ చేస్తారు. ఇది సంస్కారం ఉండబట్టి. సంస్కారం లేకపోతే సేవ చేస్తారా? ఏం చేస్తారు? ఈ పూట ఎన్ని గృహాలలో బిడ్డలు కొడుతూ ఉన్నారు, తల్లిదండ్రుల్ని తిడుతూ ఉన్నారు, అడ్డం వస్తే కొడతా ఉన్నారు. మరి ఆ విధంగా తయారు కావటం అంటే ఎవరికి తప్పు? వాడు తిడుతున్నాడు అంటే, కొడుతున్నాడు అంటే ఎవరికి తప్పు? కొట్టేవాడికి తప్ప, కొట్టించుకునే వాళ్ళకి తప్ప. తల్లిదండ్రులు ఆ విధంగా పెంచాం మనం. సంస్కారం లేకుండా పెంచడం కారణంగా సంస్కారహీనులుగా పెరిగారు. అలాగనే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎన్ని అలవాట్లు, దురలవాట్లు వాటిలోనైపోయి సంస్కారం లేక, మరి సరైనటువంటి యొక్క మార్గం లేక, దైవ మార్గం లేక, గురువు అనే భక్తి లేక, దైవ భక్తి లేక, మరి నాస్తికులుగా తయారవుతున్నారని చెప్పానంటే
వాళ్ళని మనం పెంచే విధానంలో పెంచగలిగితే చూడండి, మొక్కై వంగందే వంగుతుందా? పెద్ద మానైపోయింది వంచండి, వంగుతుందా? అందుచేత మనం సమాజానికి యొక్క చిన్నప్పటి నుంచే సంస్కారం తల్లిదండ్రులు ఇవ్వాలి. తల్లిదండ్రులు అట్టి సంస్కారం ఇవ్వాలంటే మన వద్ద ఉండాలిగా. మనం ఇవ్వాలంటే మన వద్ద ఉండాలిగా. అది ఎట్లా వస్తుంది మనకి? మనం గురువుల్ని ఆశ్రయించి గురువుల ద్వారా మంచి మాటలను అధ్యయనం చేసి భగవద్గీత శ్లోకాలు అధ్యయనం చేసి భాగవతం అని రామాయణం అని ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ మనం కనుక అధ్యయనం చేసినట్లయితే మరి సంస్కారవంతులుగా ముఖ్యంగా తల్లులు కావాలి. అందుకే వేదమాత అన్నారు, పితృమాత అని చెప్పనలా. ఏమన్నారు? వేదమాత, తల్లికే ఆ స్థానాన్ని ఇచ్చారు. వేదమాత, గోమాత, భూమాత. భూమాత అంటే ఓర్పు, మీలో బాగా మంచి ఓర్పు ఉంటుంది కాబట్టి భూమాత అన్నారు. మాతృదేశం, మాతృభూమి, ఎన్ని ఉన్నాయి పేర్లు అన్నీ కూడా. కాబట్టి భారతదేశంలో మరి వేదం కూడా మాతృదేవోభావ అని చెప్పని ముందుగా తల్లి యొక్క స్థానాన్ని పెట్టింది. మీరందరూ మంగళ స్వరూపంలాగా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అన్నట్లుగా అమ్మవార్లందరూ కూడా జగన్మాతల్లాగా సంస్కారవంతంగా తయారు కావటానికి స్వామివారి యొక్క ప్రయత్నం ముఖ్యంగా మరి ఖరగ్పూర్ ఆశ్రమం కానీ, రాయ్పూర్ ఆశ్రమం కానీ, వైజాగ్ ఆశ్రమాలు కానీ నిర్వహిస్తున్నారని చెప్పనంటే అన్ని చోట్ల అందరూ సంస్కారవంతులుగా తయారు కాగలిగితే వారి కుటుంబాలు చక్కగా ప్రశాంతంగా ఉంటాయి. గృహస్థ ఆశ్రమం అన్నారు, సన్యాసాశ్రమం అదే ఆశ్రమమే. అట్లా గృహస్థం కూడా ఆశ్రమం. ఆశ్రమంలో ఏముండాలి? శ్రమలన్నీ పోవాలి, ప్రశాంతం ఉండాలి. మరి ఆశ్రమం అని చెప్పన్నప్పుడు ఆకారం ఎగిరిపోయింది. ఏముంటుంది దాంట్లో? ఆశ్రమంలో ఆదిశేయండి ఏమున్నాయి? ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఆశ్రమంలాగా ఉందా? శ్రమలు ఉన్నాయా? పోయిందిగా. అన్ని శ్రమలు, అన్ని సమస్యలు, దుఃఖములు, వేదనలు, బాధలు, మనశ్శాంతి లేక అశాంతితో, వేదనతో, దుఃఖాలతో నిరంతరంగా మరి తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఎన్ని గృహాలు ఆ విధంగా ఉన్నాయని చెప్పనంటే కారణం ఏంటి? మన మహాత్ములు ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానం మనం అధ్యయనం చేయకపోవటం కారణం. మన భారతదేశం, భారత గడ్డ అంటే సామాన్యమా? అనేక యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, ప్రవరాజకులు, విద్వసత్తములు, విదుషీమణులు, ఋషిమండలి, యోగి పొంగవులు జనించినటువంటి యొక్క భారత భూమి. పైగా వేద ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భారత భాగవత రామాయణాదులు ఎన్నో దేశాలు ఉన్నాయి. అక్కడ ఉన్నాయా? ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నది. అందుచేత మన భారతదేశంలో పుట్టడమే గొప్ప విశేషం. అది కాక మహాత్ముల యొక్క ఆశ్రయం కలిగి భగవద్గీత అనే గ్రంథాన్ని అధ్యయనం చేయటం అన్నదే ఇంకా గొప్ప విశేషం. భగవద్గీత అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చేత చెప్పబడ్డటువంటి యొక్క గ్రంథం. ఎవరు చెప్పారమ్మా? పరమాత్మ యొక్క శ్రీముఖం నుండి శ్రీ మహావిష్ణువు యొక్క పాదోద్భవ గంగా అన్నారు. శ్రీ మహావిష్ణువు పాదోద్భవ గంగా, పాదాల నుంచి పుట్టింది. మరి గంగలో స్నానం చేస్తే పాపాలు వస్తాయా పోతాయా? చెప్పండి. పాపాలు వస్తాయి పోతాయా? పోతాయి. అందుచేత మనం మరి ఎంత ప్రయాసపడి కాశీకి పోతూ ఉన్నాం, గంగలో స్నానం చేస్తూ ఉన్నాం, పునీతులం అవుతూ ఉన్నాం. మరి శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి పుట్టింది గంగ. మరి గీతా గంగ ముఖ కమలము నుండి పుట్టింది. పాదాల నుంచి పుట్టింది ఆ గంగ, ముఖ కమలము నుంచి పుట్టింది ఈ గంగ. గీత గంగోదక స్నానం అలా. అట్లా మరి మహాత్ముల నుంచి జాలువారేటువంటి గీత అనే గంగలో స్నానం చేసినట్లయితే అనేక జన్మలుగా ఉన్నటువంటి దోషాల మొత్తం పోతాయి. ఏమి? అందుచేత మన మనస్సుని జ్ఞాన గంగలో స్నానం చేయించాలి. ఉదయం లేచారు, దేహశుద్ధి పాటించారు, వస్త్ర శుద్ధి పాటించారు, పాత్ర శుద్ధి పాటించారు,
వీధి శుద్ధి పాటించారు. మనోశుద్ధి ఏం చేశారు? దేహశుద్ధి, వస్త్రశుద్ధి, గృహశుద్ధి, వీధి శుద్ధి చేశారుగా. మనోశుద్ధి చేశారా? ఎట్లా చేశారు? గురువు గారు చెప్పినటువంటి యొక్క ధ్యానములో ఉండగలిగితే, జపములో ఉండగలిగితే మనోశుద్ధి అవుతుంది. జపతో నాస్తి పాతకం అన్నారు. మన మనస్సులో కలిగేటువంటి యొక్క దోషం అంతా పోవాలంటే ఏం చేయాలి? గురూపదేశాన్ని పొందాలి. పొందారా మీరు? ఈ ఆత్మపైకి ఎంతమంది పొందారు? గురూపదేశాన్ని పొందలేరు. మరి కొద్దిమంది ఎత్తారు. మిగతా వాళ్ళు ఎందువల్ల పొందలేదు? ఏం భయం ఏమిటి? దానివల్ల తరించిపోతామన్న భయం ఉందా? కాబట్టి గురువు యొక్క ఉపదేశాన్ని పొందాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అన్నది ఏ గ్రంథం? ఏంటో శ్లోకం ఇది? భగవద్గీత 4వ అధ్యాయం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. గురువుల దగ్గరికి పోవాలి, వారికి చక్కగా సేవ చేయాలి. వారి ద్వారా ఉపదేశంతి జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వవేత్తలై ఉన్నటువంటి జ్ఞానులు ఉపదేశిస్తారు. అర్జున, నువ్వు ఉన్నదే గురువుల వద్దకు పో, ఉపదేశాన్ని పొందు అని చెప్పారు. ఎవరు? కృష్ణ పరమాత్మ. అది ఆయన చెప్పారు. గురువు లేని విద్య ఏమన్నారు? ఏమన్నారు? కాబట్టి గురువు మనల్ని నడిపిస్తాడు. ఏ విద్యకైనా గురువు లేకున్న నా విద్య పట్టుబడదు, కావునను అభ్యాసికి గురు శిక్ష కావలెను నారాయణ అన్నారు. ఏం చెప్పారమ్మా? ఏ విద్యకైనా గురువు. లోకంలో ఏ విద్యకైనా గురువు కావాల్సిందే. లోకంలో ఏ విద్యకైనా గురువు కావాలి. మరి సామాన్య పొట్ట విద్యలకే గురువు కావాల్సి వస్తే మరి మోక్ష విద్యకు గురువు అవసరం లేదా? లోకములో జీవన ఉపాధి కోసంగా ఈ యొక్క ఉదరాన్ని పోషించుకోవటానికి ఏవైతే ఉన్నాయో లోక విద్యలు, అలాంటి వాటికి గురువు కావాల్సి విధానం ఉంటే మరి బ్రహ్మ విద్యకు మోక్ష విద్యకు గురువు ఉండాలి. కాబట్టి మీరు అందరూ కూడా స్వామిగారు వచ్చారు. సాక్షాత్ మన పరమేశ్వర స్వరూపం. సకల శాస్త్రాధ్యయనం చేశాడు. వ్యాసాశ్రమంలో 12 సంవత్సరాలు ఉన్నాడు. కాశీలో 12 ఏళ్ళు ఉన్నాడు. ఆయన సామాన్యం కాదు. ఆయన ఎంతో తపస్సు చేశాడు. ఎన్నో శాస్త్ర అధ్యయనం చేశాడు. అలాంటి మహాత్ములు రావటమే, మనం లభ్యం కావటమే అరుదు. వచ్చినప్పుడు ఏం చేయాలి? చక్కగా వారిని ఆశ్రయించాలి. నీరు వచ్చినప్పుడే కుళాయిలు, నల్ల అంటారా? కుళాయి కదా. నీరు వచ్చినప్పుడే కొండ పట్టాలి. అయిపోయాక పడితే వెళ్ళిపోయాక ఇంకేముంటారు? గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును అంటాడు వేమన. గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును, అజునికైనా వాని అబ్బకైనా. అర్థమైందా? అర్థమైందా? అజునికైనా వాని అబ్బకైనా అంటే ఎవరు? అజుడు అంటే బ్రహ్మ. బ్రహ్మదేవుని తండ్రి ఎవరు? ఎవరు? శ్రీ మహావిష్ణువు. అజునికైనా వాని అబ్బకైనా అన్నాడు వేమన. ఆయనకే భయం ఉన్న విషయం చెప్పటానికి. శ్రీ మహావిష్ణువు కూడా మరి రామావతారంలో వశిష్ఠుణ్ణి ఆశ్రయించి విద్యాధ్యయనం చేశాడు, ఉపదేశాన్ని పొందాడు. కృష్ణావతారంలో సాందీప మహర్షిని ఆశ్రయించి విద్యాధ్యయనం చేసి ఉపదేశాన్ని పొందాడు. మరి అంతంత మహాత్ములే భూలోకానికి వచ్చి అవతరించి గురువులను ఆశ్రయించి ఉపదేశం పొంది మార్గంలో పోతూ ఉంటే మనకేం వచ్చింది? మరి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అంతటి వాడి పుట్టి గురువుని ఆశ్రయించాడు. ఆ మాట అంటాడు వేమన.
అజునికైన వాని అబ్బకైనా తాళపు చెవిలే కథలు పెట్లు ఊడును. తాళపు చెవిలేక తలుపెట్లు ఊడును విశ్వదాభిరామ. తాళాలు పడిపోయాయి. తాళం తీయాలంటే ఎవరు తీయాలి? గురువు తీయాలి. తాళం ఇడి తిప్పితే పడుతుంది, ఇడి తిప్పితే ఊడుతుంది. మనకు ఏ పక్క తిప్పడం వచ్చు? ఈ పక్క తిప్పడం వచ్చు. ఇది ప్రవృత్తి మార్గం, ఇది నివృత్తి మార్గం. ఇది ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. మనకు ఏ మార్గంలో పరిచయం ఉంది? ప్రవృత్తి మార్గం. లేచామా, తిన్నామా, కన్నామా, వివరించామా, చూసామా, ఇదే మన వ్యవహారం అంతా కూడా. లేచిన కాడి నుంచి ఒకటే ఎంపర్లాట, సంపాదిద్దాం, వాడకపోదాం, ఏడకపోదాం, అది వస్తుంది, ఇది వస్తుంది. లక్షలు కొన్నాం, పేటలు కొన్నాం, భూములు కొన్నాం, ఇండ్లు కొన్నాం. పోయే ఎన్ని కొంటే లాభం ఏం చెప్పండి? అవేనో మనకు ఉంటాయా? ఎన్నైనా కూడబెట్టుగాక ఏదో పూట మొత్తం పోయే. నీ ఎమ్మటే వచ్చేమైనా ఉన్నాయా? ఎవరు వస్తారా? లేకపోతే అబ్బాయి పోతున్నారా, వస్తావని చెప్పంటే ఎవరు వస్తారా? ఎవరు రారు. ఒంటరిగా రావాల్సిందే, జంటగా పోవాల్సిందేనా? ఒంటరిగా వచ్చిన వాడు జంటగా పోయేదే ఉండదు. కాశీకి పోతాం వస్తావంటారా అంటే నేను వస్తా అంటాడు. హరిద్వారం పోతున్నా వస్తావా అని చెప్పానంటే నేను కూడా వస్తా ఉంటా అని చెప్పి అంటాడు. ఢిల్లీ పోతున్నాను వస్తావా అని చెప్పంటే ఏమంటాడు స్నేహితుడు? టికెట్ బుక్ చేయి, నేను కూడా వస్తున్నా అని చెప్పని అంటాడు. అమెరికా పోతున్నా వస్తావా అంటే వద్దంటాడా? వస్తానంటాడు. సరిపోతున్నా అంటారా వస్తావా అని చెప్పి అడిగితే ఏమంటాడు? నేను అమ్మా అవన్నీ వచ్చాక అవంటే తిరిగి వస్తాం కాబట్టి వచ్చా, ఈ తిరిగి వచ్చే ప్రయాణం కాదు ఇది, కాబట్టి నేను రానని చెప్పి. అందుచేత లోకంలో అందరూ కూడా జన్మించిన తర్వాత జన్మించాం కదా, ఏం సంపాదించుకోవాలి చెప్పండి జీవితంలో? మనం పట్టుకుపోయే ఏవైనా ఉంటే అవి సంపాదించుకోవాలి. ఏం పట్టుకుపోతాం చెప్పండి? ఏం పట్టుకెళ్తాం? పోతూ మహాత్ములు ఇచ్చే జ్ఞానం పట్టుకెళ్తాం. మంచి కార్యాలు చేస్తే పుణ్యం పట్టుకెళ్తాం. పాప కార్యాలు చేస్తే పాపాన్ని పక్కలకి వెళ్తావా? ఏమండి పాపం మాకు పుణ్యం చాలు, జ్ఞానం చాలు, పాపం అంటారా? మీరు తీసుకోండి అంటారా? ఎవరు తీసుకోరు. పాపం చేసినా మనం బట్టేనే వస్తుంది. జ్ఞానం సంపాదించుకున్నా మనం బట్టే వస్తుంది. పుణ్యం సంపాదించుకున్నా మనం బట్టే వస్తుంది. కాబట్టి మహాత్ముల యొక్క ఆశ్రయంలో ఏ కించిత్తు మనం మహాత్ముల ద్వారా జ్ఞానం పొందినా అది గొప్ప జ్ఞానం, తరింపు చేస్తుంది మనిషిని. కాబట్టి జ్ఞానం గొప్పది. పుణ్యం కంటే కూడా జ్ఞానం గొప్పది. పాపం అదో లోకాలు లాక్కుపోతుంది, పుణ్యం ఉత్తమ లోకాలు అందిస్తుంది, జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది. రమణ మహర్షి, వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, కృష్ణ పరమాత్మ, వశిష్ఠుడు అందరూ ఇచ్చింది ఏమిటి చెప్పండి? జ్ఞానం. రాముడు బోధించింది సీతారామాంజ సంవాదం జ్ఞానం, వశిష్ఠుడు బోధించింది జ్ఞానం, శంకరాచార్యుల వారు బోధించింది జ్ఞానం, కృష్ణుడు బోధించింది జ్ఞానం. అందరూ జ్ఞానాన్ని బోధించారు. జ్ఞానం మన జీవితాన్ని తరింపజేస్తుంది అన్న. జ్ఞానీనహీన పశుభిః సమానః అని చెప్పని అంటారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. పరమాత్మ అంటాడు, ఈ విషయ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నావా, విషయ ప్రపంచాన్నే ధ్యానిస్తూ ఉన్నావా, దానివల్ల ఏమవుతుంది? ధ్యాయతో విషయాన్ పుంసః, విషయముల పట్ల అపేక్ష ఏర్పడు. ఆ విషయముల పట్ల అపేక్ష కలిగి ప్రవర్తిస్తూ ఉన్నామా అని చెప్పనంటే ఆ విషయముల మీద మనకి కోరిక ఏర్పడుతుంది, మనకు కావాలని కోరిక ఏర్పడుతుంది. కోరుకున్నటువంటి యొక్క వస్తువు లభ్యమయ్యాయా, వాటి యందు మోహం ఏర్పడుతుంది.
అవి లభ్యం కాకపోయాయా అని చెప్పనంటే క్రోధం వస్తుంది. లభ్యమయ్యాయా మోహం, వస్తువుల మీద మోహం ఏర్పడుతుంది. అనుకున్నవి లభ్యం కాకపోయాయా అని చెప్పనంటే ఏమొస్తుంది? క్రోధం. కామాత్ క్రోధ అభిజాయతే అన్నాడు. క్రోధాద్భవతి సమ్మోహ. క్రోధం వల్ల ఏమొస్తుంది? సమ్మోహనం. మన కోపావేశం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనకేం తెలియదు, ఏం తిడుతున్నామో కొడుతున్నామో తెలియదు. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపడతాం, ఇట్లా అన్నానా ఇట్లా కొట్టానా అని చెప్పని అయిపోతామండి. ఈ విధంగా మన మనస్సులో కలిగేటువంటి గుణాలు వాటిని పరమాత్మ అన్నాడు ఆసురీ సంపత్తి అన్నాడు. మన మనస్సుని పతనం చేసి, మన వ్యక్తిత్వాన్ని పతనం చేసి అదో లోకాలు లక్కపోయేటువంటి గుణాలు ఆసురీ గుణాలు అన్నారు. భగవద్గీత 16వ అధ్యాయంలో పరమాత్మ పేరు పెట్టాడు దైవాసుర సంపత్తు విభాగ యోగం అంటాడు. దైవీ గుణాలు, ఆసురీ గుణాలు, దైవీ సంపత్తు విభాగము. దైవీ సంపద, ఆసురీ సంపద. మన సంపదలు ఏమిటని చెప్పానంటే మన వద్ద ఏ సంపద చెప్పండి. ఇప్పుడు దైవీ సంపద ఉందా, ఆసురీ సంపద ఉన్నదా? పరమాత్మ అన్నాడు 16వ అధ్యాయంలో, అయ్యా మీ దగ్గర దైవీ సంపద ఉన్నదా, ఆసురీ సంపద ఉన్నదా చూసుకోవాలి. దైవీ సంపత్తి విమోక్షాయ. దైవీ సంపద కాపాడేదిగా ఉన్నది. ఆసురీ సంపద నిబంధాయ ఆసురీ మతాః. దైవీ గుణాలు మన వ్యక్తిత్వాన్ని కాపాడేటువంటివిగా ఉన్నాయి. ఆసురీ గుణాలు మన జీవితాన్ని పతనం చేసేవిగా. ఆసురీ సంపదం ఆసురీ నిబంధాయ. కాబట్టి మన యొక్క మనస్సు దైవీ సంపద సంపాదించుకోవాలంటే జ్ఞానాన్ని బాగా అధ్యయనం చేయాలి. మనస్సులో ఆ జ్ఞానాన్ని బాగా నిక్షిప్తం చేయాలి. జ్ఞానంతో మనస్సుని నింపాలి, బ్రహ్మ విద్యతో నింపాలి, పుణ్య సంస్కారముతో మన మనస్సుని నింపగలిగితే అట్లాంటి వాళ్ళ మనస్సుతో మన జీవితం ప్రశాంతిగా, ఆనందంగా, శాంతిగా ఉంటుంది. కడు అడుచు సొరనేల కాళ్ళు కడు గగనేల కడలేని జన్మ సాగర మీద నేల. అన్నమాచారు అంటాడు. కడు అడుచు సొరనేల కాళ్ళు కడు గగనేల కడలేని జన్మ సాగర మీద నేల. జన్మసాగరం. కడు అడుసు అని చెప్పనంటే తొక్కుతారు కదా, అడుసు తొక్కుతారు కొంతమంది. అడుసు తొక్కనేల, కాళ్ళు కడగనేల. అట్లాగా ఈ పాప కార్యములు చేశామనుకో దానివల్ల ఏమవుతుంది? భవబంధాలు, మళ్ళా పుట్టాలి, మళ్ళా వేదనలు, మళ్ళా బాధలు, మళ్ళా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయని చెప్పి అన్నాడు. భవసాగరం అనగా పుట్టటము చావటమే దాని సాగరం, సంసారం అన్నారు. సంసార సాగరం ఘోరం తర్తుం ఇచ్చతి యహ నరః గీతానామం సమాసాద్య పారం యాతి సుఖేన సహా. సంసార సాగరం. ఏదా సంసారం అంటే వివాహం చేసుకోవడం సంసారం కాదు, పుట్టటము చావటమే పెద్ద సంసారం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఇది పుట్టుగా చావు, పుట్టుగా చావు. ఇంతవరకు మనకి ఎన్ని దేహాలు అయిపోయాయో లెక్కే లేదు. మన కొత్త వాళ్ళమా పాత వాళ్ళమా? మన హయాములో కొన్ని కల్పములు, మనవంతరములు ఎన్నో గడిచిపోయాయి. కానీ విశ్వంలో మాత్రం పుడుతూనే ఉన్నాం. ఎంతకాలమైతే గురువుని ఆశ్రయించమో, బ్రహ్మోపదేశాన్ని పొందమో, జ్ఞాన మార్గంలో పయనింపమో, అజ్ఞానమును మనం పోగొట్టుకోమో, ఆత్మసాక్షాత్కారమును పొందమో అంతవరకు, అజ్ఞానం ఉన్నంత వరకు, కర్మవాసనలో ఉన్నంత వరకు లోకంలో ప్రాణులు పుడుతూ ఉండాల్సిందే. అయితే మానవ దేహమే వస్తుందా? నమ్మకాలు ఏవి? ఆ పుణ్యపాప ప్రభావాలను బట్టి ఈ జీవులకు పశువుగా, పక్షిగా, క్రిమిగా, కీటకాలుగా మనం గతంలో ఏ దేహాలు ధరించి వచ్చామో జ్ఞాపకం ఉందా?
చెప్పగలమా? ఒకవేళ ఆ జ్ఞానం పరమాత్మ ఇచ్చి ఉన్నట్లయితే ఏమై ఉండేది? అలమటించేవాళ్ళం. అందుచేత ఈ ప్రకృతి చట్టం అది. కాబట్టి అలాంటి యొక్క దేహాలు రాకుండా ఈ పుట్టుకే లేకుండా చేసుకోవాలంటే దాన్ని బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం వినా మోక్ష ఇది వేదాంత డిండిమః. బ్రహ్మజ్ఞాన వినా మోక్ష. బ్రహ్మజ్ఞానం వల్లే మోక్షం అని చెప్పని అంటారు. అలాంటి ఆ జ్ఞానాన్ని ఎట్లా వస్తుంది? మనకి గురువుల ద్వారా వినగలిగితే అట్టి జ్ఞానం వస్తుంది. అట్టి జ్ఞానం ద్వారా ఈ భవబంధ సంసార సాగరం కడువడుతు సొరనేల కాళ్ళు కడుగగనేల కడలేని జన్మ సాగర మీద నేల. కడలేని, కడ అంటే దరి లేని సాగరం. ఒకవేళ ఈ సాగరంలో కనుక పడ్డట్లయితే సాగరంలో పడ్డట్లయితే బాగా ఈదగలిగేటువంటి యొక్క శక్తి ఉండగలిగితే ఈదగలిగితే ఏదో ఒక దేశానికి పోవచ్చు. ఏదో దేశం వస్తుంది, ఒడ్డు వస్తుంది. అర్థమైందా? కానీ ఈ భవసాగరంలో పడ్డవాడికి ఒడ్డు ఉన్నదా? ఎంత లెక్క ఈదటమే కానీ దీనికి ఒడ్డు లేదు. ఎప్పుడు ఈ తరించటము అని చెప్పనంటే గురు అనుగ్రహము, గురుబోధ, జ్ఞానబోధ. అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి. శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తర మన్రత్నమాల పుస్తకం రాస్తూ దాంట్లో అంటాడు, అపార సంసార సముద్ర మధ్యే. గురుదేవా, అపారమై ఉన్నటువంటి యొక్క సంసార సాగరం యొక్క మధ్యలో సమ్మజ్జతో మే మునిగిపోతున్నా స్వామి అన్నాడు. అపారమై ఉన్నటువంటి సంసార సాగరంలో పడ్డాను, మునిగిపోతూ ఉన్నాను. శరణం కిమస్తి. నాకేమిటి శరణం, నాకేమిటి ఆశ్రయం అని చెప్పి ప్రార్థన చేస్తే గురువు చెప్పాడు, విశ్వేశపాదాంబుజ దీర్ఘనౌక అన్నాడు. ఈ సంసార సాగరంలో మునిగిపోయేటువంటి యొక్క ప్రాణులకు ఏది నావా అంటే విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక. విశ్వేశ్వరుని యొక్క, సద్గురువు యొక్క, సర్వేశ్వరుని యొక్క పాదములను ఆశ్రయించటమే ధరించటానికి నౌక. కాబట్టి ఈ భవసాగరములో మునిగిపోతూ ఉన్నటువంటి ఒక ఎలుక కుడి చెట్టు మీదకు పోయింది. కుడి చెట్టు మీకు అర్థం అవుతుందో? మా ప్రాంతంలో పదం వాడతారు. కుడిత అంటే గేదెకి పెడతారు కదా నీరు. ఆ కుడి తొట్టి మీదకి, ఆ తొట్టి మీదకు ఎలుక పోయింది, తారట్లాడుతూ ఉంది. కాలు జారి పోయి అమాంతం దాంట్లో పడింది. దాంట్లో పడగానే పోయి అమాంతం మునిగిపోయింది. సత్యాంధ్రో అని చెప్పి అనుకున్నది. మళ్ళీ పైకి వచ్చి కాస్త గాలి పీల్చుకుంది, బతిగా అని చెప్పి అనుకుంది. మళ్ళా మునగటం, మళ్ళా లేకపోవటం. ఈ విధంగా ఈ సంసార సాగరంలో పడ్డటువంటి వారి యొక్క విషయం కూడా ఎప్పుడు ఏదో ఒక వేదనలు, బాధలు, సమస్యలు, ఆవేశములు, ఉద్వేగములు, అశాంతి ఇవే ఉంటాయి సంసారంలో. ఇంకేం ఉండవేక తెలియదు ఇవన్నీ కూడా. ఈ సంసారంలో ఉన్నంత వరకు, భవబంధాలలో ఉన్నంత వరకు, పుట్టటము చావటం అనేటువంటి యొక్క ప్రవాహంలో ఉన్నంత వరకు ఈ జీవులు నిరంతరంగా వేదనలతో, బాధలతో, సమస్యలతో, దుఃఖాలతో అలమటిస్తూ ఉండాల్సిందే. ఎవరైతే విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక, సర్వేశ్వరుని యొక్క పాదాలు పట్టుకుని, సద్గురువు యొక్క పాదాలను పట్టుకుని జ్ఞాన మార్గంలో ఉంటారో, ఆ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వారు మాత్రమే ఎట్లా ఉంటారు? ఆనందంగా ఉంటారు. మహాత్ములు ఎట్లా ఉంటారు చెప్పండి? కౌపీనవంత కలు భాగ్యవంత. కౌపీనవంత కలు భాగ్యవంత. ఎందుకంటే భౌతికంగా వాళ్ళకేమి లేకపోయినా కానీ వాళ్ళకి ఆత్మశాంతి ఉన్నది. నీకు ఆనందం రావాలంటే, శాంతి రావాలంటే దేని ద్వారా వస్తుంది? ఆత్మసిద్ధి ద్వారా వస్తుంది. ఆత్మైక్యము ద్వారా శాంతి రావాలే కానీ నీకు భౌతిక వస్తువుల వల్ల శాంతి లేదు. నీ మనస్సులో కోరే కొద్దీ ఇంకా కోరికలు పుడుతూ ఉంటాయి. కోరికలకు అంతు లేదు. మనస్సు అనే వస్తువు భౌతిక వస్తువుల్ని కోరే కొద్దీ కోరుతూనే ఉంటుంది కానీ కోరకుండా ఉండేటువంటి యొక్క విధానం భౌతిక వస్తువుల వల్ల రాదు. ఎప్పుడైతే నీ మనస్సు ఆత్మతో అనుసంధానం పొందుతుందో
ఆత్మతో ఆనందిస్తుందో ఆ పూటే నీకు శాంతి. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతి వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి శాంతి సమృద్ధం అమృతం అని చెప్పన్నది తైత్రీయోపనిషత్తు. శాంతి సమృద్ధం ఎప్పుడు వస్తుంది చెప్పండి? మన మనస్సు పరమాత్మతో ఉండగలిగితే, సద్గురువు చెంత ఉండగలిగితే, భగవత్ సాన్నిధ్యంలో ఉండగలిగితే ఆ మనస్సు ప్రశాంతంగా లేకుంటే ఒక కోతి చెట్టు ఎక్కింది, కళ్ళు చెట్టు ఎక్కింది, కళ్ళు బాగా తాగింది, కళ్ళ తిరిగాయి, పట్టు తప్పింది, అమాంతంగా వచ్చి కింద భూమి మీద పడబోతా ఉన్నది. ఆ పడబోయేటువంటి ప్రదేశంలో పెద్ద ముళ్ళ కంప ఉంది. వచ్చి ఆ ముళ్ళ కంపలో పడింది, దేహమంతా బాగా ముళ్ళు గుచ్చుకుపోయాయి. అసలే కోతి, పైగా కళ్ళు తాగే, కళ్ళు తిరిగే, ముళ్ళన్నీ గుచ్చుకునే ఎగురుతూ ఉంది. ఆ పక్కనే దెయ్యం పోతూ ఆ దెయ్యం కూడా పట్టింది ఆ కోతిని. ఇంకెట్లా ఉంటుంది చెప్పండి? అప్పుడు అసలే కోతి, కళ్ళు తాగింది, ముళ్ళు గుచ్చుకున్నాయి, పైగా దెయ్యం పట్టింది. స్థిమితంగా ఉంటుందా? అట్లా మన మనసు అనేది కూడా ఎలాంటిది? కోతేగా, స్థిమితంగా ఉండదుగా, నిశ్చలంగా ఉండదుగా. ధ్యానం చేద్దామంటారు, ధ్యానం చేస్తుందా? పూజ చేద్దామంటారు, పూజ చేస్తుందా? ఉంటుంది. పూజ మొదలు దేహం ఉంటుంది, మనసు మాత్రం ఎక్కడో పోతుంది. మరి ఈ విధంగా ఆ కోతిగా ఉన్నటువంటి యొక్క ఆ మనస్సు బాగా ఏం తాగింది? కళ్ళు తాగింది. ఏమిటా కళ్ళు అంటే? అనేక జన్మల సంస్కారములు, అనేక జన్మలుగా ఉన్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. మనస్సులో ఉండేటువంటి సంస్కారాలు అనేక జన్మల సంస్కారాలతో ఉన్నటువంటి మనస్సు అన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి ఆ మనస్సుకి ఏమైంది? ముళ్ళు గుచ్చుకున్నాయి. ఏమిటా ముళ్ళు అంటే? కోరికలు. ఎన్ని కోరికలు చెప్పండి మనిషికి? ఒకవేళ పరమాత్మ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోరా అని చెప్పానంటే ఏం కోరుకుంటాం మనం? స్వామివారు మీరు ఈ పూట మా ఇంట్లో ఉండండి, మేము మొత్తం రాసుకోవాలి, మా వారికి ఏమున్నాయో, నాకేమున్నాయో, మా అబ్బాయికి ఏమన్నాయో, మా కోటలకి ఏమన్నాయో, మా కూతురికి ఏమన్నాయో మొత్తం లిస్టు రాసి సాయంత్రానికి నీకు అందజేస్తాం అని చెప్పి అందరం దేవుడు ప్రత్యక్షమైతే. అందువల్ల దేవుడు కూడా, దైవం కూడా ప్రత్యక్షమైతే ఇంకోసేపు ఉండరు వాళ్ళు, ఎమ్మటి వెళ్ళిపోతారు. మనకి ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్ని అడుగుతారని చెప్పేసి భయం వాళ్ళకు కూడా. అందుచేత మనిషికి ఉన్నటువంటి కోరికలు ఎన్నున్నాయని చెప్పినంటే చెప్పే వాళ్ళ కాదు. దేహమంతా మనస్సంతా కోరికలమయం, అన్నీ కావాలి, నాకే ఉండాలి, నాకే రావాలి, మా ఇంటికాడే ఉండాలి అన్న అపేక్షలు మనస్సంతా ఆ ముండ్లతో గుచ్చుకుని ఉన్నాయి. అసలే మనసు కోతి, దానికి బాగా అనేక జన్మల సంస్కారం అంతా పట్టింది. దాంతో కోరికలు అనేటువంటి ముళ్ళన్నీ బాగా గుచ్చుకుని ఉన్నాయి. తర్వాత ఏం పట్టింది? ఎన్ని దయ్యాలు? దాన్ని ఒకటే పట్టింది. దీన్నైతే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష, దంభం, అభిమానం, గర్వం ఎన్నోది కూర్చొనిస్తాయా? కోపావేశం కూర్చుంటావా? స్థిమితంగా ఉంటావా? కామావేశం, క్రోధావేశం, మోహావేశం, అసూయావేశం, ద్వేషావేశం, కక్ష పెంచుకుంటే ఏమవుతుంది చెప్పండి? స్థిమితంగా ఉండలేదు. ఇట్లా మనస్సులో కలిగేటువంటి గుణాలు ఏం చెప్పారు? అవన్నీ ఆశ్రయ సంపద అన్నీ కూడా. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. ఇవన్నీ కూడా దైవీ గుణాలా, ఆసురీ గుణాలా? చెప్పండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష, కక్ష, ప్రతీకారం, ద్వేషం, అసూయ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏమంటారు? దైవీ గుణాలా, ఆసురీ గుణాలు. ఇవన్నీ ఉన్నాయా పోయాయి మనకి? ఉన్నాయి. ఉంటే ఊరుకున్నాయా? ఊరుకో. సందర్భం వచ్చిందా అంటే విజృంభిస్తూ ఉంటాయి అన్నమాట. గురువు గారికి విద్యార్థులు ఇద్దరు ఉన్నారు. ఒకడు బాగా వృద్ధి కావాలి, గొప్పవాడిని కావాలి అనుకున్నాడు.
గొప్పవాడు కావాలంటే తపస్సు చేయాలి. తపస్సు ద్వారా భగవంతుని మెప్పించి గొప్పవాడిని కావాలని చెప్పే ఉద్దేశంతో పోయి తపస్సులో కూర్చున్నాడు. ఆ విషయాన్ని విన్నటువంటి రెండవ విద్యార్థి కూడా వాడు గమనించాడు. వాడు తపస్సు చేస్తూ ఉన్నాడు, మనకంటే గొప్పవాడుగా అయిపోతాడు, మనం కూడా తపస్సు చేయాలి, మనం వరాలు పొందాలి, మనం గొప్పవాడు అయిపోవాలని చెప్పే ఉద్దేశంతో వీడు చెట్టు కింద కూర్చుని చేస్తూ ఉంటే ఈ రెండవ వాడు చెట్టుకి కూర్చుని చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నువ్వు తపస్సు చేసేవారా బాగా, నీకు వరం ఏం కావాలో కోరుకో అని చెప్పి అన్నాడు. మరి చెట్టు మీద ఉన్నటువంటి వాడు పైన వాడు ఉన్నాడు కాబట్టి, అయ్యా నాకంటే ముందు కూడా వచ్చాడు, ఆడు తపస్సు చేస్తూ ఉన్నాడు, ఆడకు పోతావు కదా, వాడు ఏదైతే కోరతాడో రెట్టింపు ఇచ్చి వెళ్ళిపో, నా వద్దకు రావాల్సిన అవసరం లేదు. నా ప్రత్యర్థి వాడు, అతడు ఏ వరం అయితే కోరతాడు, 1 డాబా అంటే 2 డాబాలు ఇచ్చేసేయి, ఎకరా అంటే 2 ఎకరాలు ఇచ్చేసేసాయి, ₹1,00,00,000 అంటే అంతే అని ఈ విధంగా కోరుకున్నాడు. సరే రబ్బాయి అని చెప్పని బ్రహ్మదేవుల వారు కిందకు వచ్చారు. నాయనా, తపస్సు బాగా చేశావు, మెచ్చుకున్నాను, ఏం వరం కావాలో కోరుకో అని చెప్పి అన్నాడు. స్వామి, నువ్వు పైనుంచి వస్తున్నావు కదా, మరి పైన వాడు తపస్సు చేస్తూ ఉన్నాడు కదా అని చెప్పనంటే ఆడకే పోయి వస్తున్నా అని చెప్పన్నాడు బ్రహ్మదేవుడు. మరి వాడేం కోరాడు? నువ్వు ఏది కోరుకుంటావో దానికి రెట్టింపు ఇవ్వమన్నాడు, అంతే. వాడేం కోరుకోవాలి, నువ్వు ఏది కోరినా దాని రెట్టింపు ఇవ్వమన్నాడు. అనగానే వీడు ఆలోచించాడు, నిజమే కదా, మనం ఏది కోరినా రెట్టింపు అయిపోతుంది. నాకంటే వాడు గొప్పవాడైపోతాడు. ఏమవుతాడు? నాకంటే గొప్పవాడు అవుతాడు. అందుచేత నాకంటే గొప్పవాడు కాకూడదు. లోకంలో సాధారణంగా మానవులలో ఏ గుణం ఉంటుంది చెప్పండి? నాకంటే వాడు గొప్పవాడు కావాలి అనుకుంటాడా? ఏమనుకుంటాడు? నాకంటే గొప్పవాడు కాకూడదు. ఇది మానవ స్వభావం. అదే మహాత్ములైతే వాళ్ళేమంటారు, మాకంటే అందరూ గొప్పవాళ్ళు కావాలి, మాకంటే ముందే వాళ్ళు ధరించాలి, మాకంటే ముందుగా మోక్షానికి వాళ్ళందరూ వెళ్ళిపోవాలి అని ఎవరు కోరుకుంటారు? మహాత్ములు కోరుకుంటారు. ఇప్పుడు సామాన్యుల విషయం ఏం కోరుకుంటారు? వాడు బాగుపడకూడదు, నేను బాగుపడకపోయినా పర్వాలా, వాడు మాత్రం బాగుపడకూడదు. మానవతా లక్షణాలు ఎట్లా ఉంటాయి. అందువల్ల వాడు ఏం చేశాడంటే మనం ఏది కోరినా డబల్ పోతుంది. వాడు బాగుపడే తీరుతాడు. అయ్యా బ్రహ్మదేవ, నేను బాగుపడకపోయినా పర్వాలా, వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాగుపడకూడదు. మరి ఏం చేయమంటావు? ఇప్పుడు వరం ఇవ్వాలి, నీకు ఏం కోరుకో అని చెప్పి అన్నాడు. తపస్సు చేసావు, నువ్వు వరం కోరుకోవాలి, ఇవ్వకుండా నేను పోకూడదు, నువ్వు కోరుకోవాలి, నేను ఇస్తేనే పోవాల్సి ఉంది. ఏం వరం కావాలో కోరుకోమని చెప్పి అన్నాడు. కాబట్టి ఏమి కోరినా ప్రమాదమే. అయ్యా బ్రహ్మదేవ, నాకు 2 కళ్ళు ఉన్నాయి కదా, ఒక కన్ను పొడిసి, ఒక కన్ను తీసి, నేను సగం చడాలి, వాడు మొత్తం చడాలి. నేను సగం చెడినా పర్వాలా, వాడు మాత్రం మొత్తం చడాలి. ఇలాంటివి ఆసురీ గుణాలు. లోన మనస్సులో ఉన్నటువంటి కామం కానీ, క్రోధం కానీ, మోహం కానీ, ద్వేషం కానీ, కక్ష కానీ, ప్రతీకారం కానీ ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. మనం ఎంతకాలం అయితే దైవాన్ని ఆశ్రయించమో, గురువుని ఆశ్రయించమో, ధ్యానం చేయమో, మనలో జ్ఞానాన్ని ఆహ్వానించమో, భగవద్భక్తిని ఆహ్వానించమో, అంతకాలం లోపల ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? అవి రాజ్యం ఏలుకుంటూ ఉంటాయి. మా రాజ్యం ఇది, మేము ఎప్పటి నుంచో దీంట్లో ఉన్నాం, అనేక జన్మలుగా మేము ఈ రాజ్యం ఏలుకుంటూ ఉన్నాం. అనేక జన్మలుగా ఒక గృహములో అంధకారం ఉన్నప్పటికీ కూడా, అనేక యుగాలుగా ఒక గృహములో అంధకారం ఉన్నప్పటికీ కూడా క్షణకాలంలో పోతుంది. దేనివల్ల? దీపం ముట్టించు. ఎన్నో యుగాలుగా ఆ గృహములో అంధకారం ఉన్నప్పటికీ కూడా ఒక్క క్షణంలో పోతుంది. దేనివల్ల అంటే దీపం వెలిగించావు అంటే మరో క్షణంలో అంధకారం పోతుంది.
అట్లా అనేక జన్మలుగా మనలో ఉండి రాజ్యం ఏలుకుంటూ ఉన్నటువంటి యొక్క అజ్ఞాన సంబంధమై, తామసిక సంబంధమై, ఆసురీ సంబంధమై ఉన్న గుణాలు ఇవన్నీ కూడా పోవాలని చెప్పాలంటే ఎట్లా పోతుంది చెప్పండి? ఎట్లా పోతుంది? జ్ఞానం ద్వారా పోతుంది. కాబట్టి మనలో ఏం వెలిగించాలి? జ్ఞానదీపాన్ని వెలిగించాలి. ఏం చెప్పాను? జ్ఞానదీపం. తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపేన భాస్వత. అమ్మగారులు నా వంక చూడండి. ఈ శ్లోకం చెప్పింది ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పిన శ్లోకం ఎవరు చెప్పారు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, కృష్ణ పరమాత్మ. ఎన్నో అధ్యాయంలో? అసలు శ్లోకం విన్నారా? తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. దేంట్లో శ్లోకం ఇది? దేంట్లో శ్లోకం? ఏ గ్రంథంలో అది? భగవద్గీత. ఎన్నో అధ్యాయం? ఎన్నో అధ్యాయం శ్లోకం? 10వ అధ్యాయం, విభూతి యోగం. చెప్పాలి మీరు. అసలు శ్లోకం చెప్పేసేయాలి, ఎన్నో అధ్యాయమో చెప్పేసేయాలి. ఆ శ్లోకం మీకు రావాలి. శ్లోకాలు వస్తే మీ శ్లోకాలు పోతాయి. మీకు దేంట్లో పరిస్థితి చెప్పండి? శ్లోకాలు వచ్చా, శోకాలు వచ్చా? స్వామి శోకం అంటారా చెప్పండి, ఎమ్మడే చెప్పేస్తా. శ్లోకం అయితే మాత్రం ఆలోచించుకోవాలి. ఎందుకు? నిరంతరంగా అభ్యాసం. రాకపోతే ఏడుస్తాం, పోతే ఏడుస్తాం, ఎక్కువైతే ఏడుస్తాం, తక్కువైతే ఎవరన్నా పోయారు ఏం చేస్తారు? శ్లోకం చెబుతారా, శోకం చెబుతారా? ఎవరైనా పోతే శ్లోకం చెబుతారా, శోకం చెబుతారా? ఏం చెప్పాలి చెప్పండి? అప్పుడు శ్లోకం రావాలి. భగవత్ సంబంధ శ్లోకాలు వస్తే అందరి శోకాలు పోతాయన్నమాట. తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః. అజ్ఞానజం, ఏ మానవులలో అయితే అజ్ఞానజం, అజ్ఞానం వల్ల ఏ తమస్సు, తెలియంతనం ఏర్పడిందో. అజ్ఞానం అంటే తమస్సు అన్నమాట, తెలియంతనం. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు పెరుగుతున్నామో తెలియదు, ఏం చేసుకోవాలో తెలియదు, ఏమి చేసుకుంటే మోక్షం వస్తుందో తెలియదు. ఆత్మ అంటే, అనాత్మ అంటే, బంధం అంటే, మోక్షం అంటే, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గాలంటే ఏమి తెలియకుండానే పెరుగుతూ ఉన్నాం. రేపో మాపో రాగానే బండి, ట్రైన్, అందరి టికెట్లు కన్ఫామ్. ఆర్ఎస్ఏ కానీ వెయిటింగ్ కానీ ఎవరికి లేవు. ఏమ్మా, ఈ టికెట్లు మనకి కన్ఫామ్ కాకపోతే వెయిటింగ్లు వస్తాయి, ఆర్ఎస్ఏలు వస్తాయి. ఆ టికెట్ మాత్రం కన్ఫామ్ అన్నమాట. అది ఒకవేళ మనం టికెట్ బుక్ చేసుకుంటే ఆ సమయానికి ఆ స్టేషన్కి పోవాలి, ఆ ప్లాట్ఫారంలో ఉండాలి, నువ్వు ఆ భోగి ఎక్కాలి. నువ్వు అది పరమాత్మ బండి అయితే ఆ బండి మన వద్దకు వస్తుంది, మనల్ని ఎక్కించుకుని తీసుకుపోతుంది. కాబట్టి పోయేది ఖాయం. కాబట్టి మరి ఏం చేయాలి? అజ్ఞానజం తమః. అజ్ఞానజం, ఏ అజ్ఞానం వల్ల తమస్సు ఏర్పడిందో అట్టి తమస్సుని నాశయామి అని పరమాత్మ అన్నాడు. నాశయామి, నశింపజేస్తూ ఉన్నాను అన్నాడు. దేని ద్వారా? జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపేన ఏం చెప్పాడు? జ్ఞానదీపం. ఎవరైతే నన్ను భక్తిపూర్వకంగా ఆరాధిస్తారో, నన్ను సేవిస్తారో, జ్ఞాన మార్గంలో పయనిస్తారో వాళ్ళల్లో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాను. ఆ జ్ఞానజ్యోతి వల్ల అజ్ఞానం తొలగిపోతుంది. ఆనాడే మన హృదయంలో ఎంతో కాలముగా తిష్ట వేసుకుని ఉన్నటువంటి యొక్క భూతగణాలు. ఏవా భూతగణాలు? ఇవి దేవగణాల, భూతగణాల? ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారగాః భూమి భారకాః అని చెప్పట్ల శ్లోకం మనం పూజ సందర్భంలో. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః. భూమికి భారమై ఉన్నటువంటి
భూత పిశాచాలైనటువంటి. ఏ భూమికి భారం? ఈ భూమి. ఆ భూమి కాదు. ఈ భూమిలో మన శరీరంలో చేరి ఉన్నాయి ఈ భూత గణాలు. అవేం చేస్తూ ఉన్నాయి? ఏడిపిస్తూ ఉన్నాయి, బాధిస్తూ ఉన్నాయి. విద్వేషాలతో, వైషమ్యాలతో, శాంతి లేక, సుఖం లేక అలమటింపజేస్తున్నాయి. నిద్రపోనేవు, సరిగ్గా తిన్నావు, ఏళ్ళకపోని చేయనేవు, ఉన్న ఏడిపే, లేకపోయిన ఏడిపిస్తూ ఉంటాయి. అర్థమవుతున్నాయి మాటలు? ఆ మొత్తం పోవాలంటే జ్ఞానదీపేన భాస్వత, ఎవరి హృదయములో జ్ఞానదీపము ప్రకాశిస్తుందో ఆ హృదయంలో ఆ జ్ఞానదీపం ప్రకాశించగా వాళ్ళ హృదయములో అనాదిగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ భూత గణాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళ హృదయం భగవన్ నిలయం. దయ్యగల హృదయమే భగవన్ నిలయం. ఆ హృదయంలో చేరి ఉన్నటువంటి యొక్క అవన్నీ తొలగిపోవాలని చెప్పినట్లయితే మన హృదయంలో జ్ఞానదీపం పరమాత్మ ద్వారా, గురువుల ద్వారా ఎలిగింపజేసుకోవాలి. స్వామి గారు చక్కగా మరి మీ గ్రామానికి వచ్చారు, జ్ఞాన ప్రబోధం చేస్తూ ఉన్నారు. ఎంతమంది ఉపదేశం పొందారు అని చెప్పనంటే చాలామంది చెయ్యత్తల. కాబట్టి ఉపదేశం అంటే అంటే దగ్గర, దేశం అంటే పరమాత్మ. మీ మనస్సుని పరమాత్మకు సమీపముగా ఉంచే విధానంగా చేసేదే ఉపదేశము. మీ మనస్సులో అనాదిగా దాగి ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టేటువంటిది ఉపదేశము. ఆ మనస్సులో తిష్ట వేసుకుని ఉన్నటువంటి కామాది వర్గాలను నశింపజేసి పరమాత్మకు ఆ మనస్సు దగ్గరగా చేసేదే ఉపదేశం అంటే. కానీ ఇంకేదో భావాలు కాదు. మన వ్యక్తిత్వాన్ని బాగు చేసేది, మన జీవితాన్ని బాగు చేసేది, మనకు మోక్ష మార్గాన్ని తెలియజేసేది, మన మనస్సుని ఆత్మైక సిద్ధిని పొందింపజేసేటువంటిది మోక్షం. కాబట్టి అందరూ స్వామివారి దగ్గర మరి మంత్రోపదేశం చేసుకోండి, ధ్యానం చేసి జపం చేయండి, తరించండి అని చెప్పని కోరుకుంటూ హరి ఓం తత్సత్. ఓం తత్సత్.